2,000 years later. ఏంటో సౌండ్? ఏంటది బంతిలో ఉంది? నా భ్రమై ఉంటదిలే. ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్. ఎవరు నువ్వు? డోరేమోన్ వేసేసుకుని దొంగతనానికి వచ్చేవేంటి? ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తున్నాను. నేను నిజంగానే డోరేమోన్ రా. ఏంటి ప్రాంక్లా? ఇప్పుడు దాకా రోడ్ల మీదే అనుకున్నాను, ఇప్పుడు ఇళ్లలో కూడా దూరం చేసేస్తున్నారా ప్రాంక్లు? ఎక్కడ పెట్టారు? తీయండి, కెమెరాలన్నీ తీయండి. ఒరే ప్రాంకులు కాదురా, నేను నిజంగానే డోరేమోన్ రా. ఏంటి ఇప్పుడు నన్ను ఎరిపాపని చేసి నువ్వు యూట్యూబ్ లో ఫేమస్ అయిపోదావనా? ఆపండి, ఇంకా తీయండి కెమెరాలు. ఒరే నిజంరా, నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. ఏది నీ దగ్గర బోల్డ్ గ్యాడ్జెట్లు ఉంటాయి కదా, ఏది అయితే ఎనివేర్ డోర్ తీ చూద్దాము. ఎనివేర్ డోర్. ఈడేంటి నిజంగా తీసేసాడు? నేను అమెరికా వెళ్తాను. ఇదిగో చూడు, నన్ను ఇప్పటికన్నా నమ్మరా బాబు, నేను నిజంగానే డోరేమోన్ రా. డోరేమోను, నా దరిద్రాన్ని దోలు తీర్చడానికి దేవుడిలా వచ్చావు డోరేమోను, చాలా థ్యాంక్స్ డోరేమోను. డోరేమోను, ఈడెవడు నాలో ఉన్నాడు? ఈడ్ని మనవడు ఫ్యూచర్ నుంచి వచ్చాడు, ఈడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అయితే గారు నా పేరుకో, నేనే మీకోసం డోరేమోన్ తీసుకొచ్చాను. ఆపేయ్, నేను చిన్నప్పటి నుంచి డోరేమోన్ ఎపిసోడ్ చూసి పండిపోయాను, నాకు అంతా అర్థమైపోయింది. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నేను ఇక్కడ విధ్వంసం సృష్టిస్తాను. మీరు ఏది పడితే చేసేసి ఇక్కడ జనాలకు దొరికిపోతే ఫ్యూచర్ నుంచి పోలీసులు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు తాతగారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కూడా ఉంటదా? ఓకే ఓకే, నువ్వు వెళ్ళు, మాకు చాలా పనులు ఉన్నాయి. ఓకే ఓకే, బాయ్ తాతగారు. ఒరే డ్రాకో, నాకు ఆకలేసేస్తుందిరా బాబు, డోరా కేకులు కావాలరా నాకు. ఇక్కడ డోరా కేకులు అవి ఉండవు, బిర్యానీలే. బిర్యానీయా? బాగుంటదా మరి? ఏమన్నావు? అదే మాట తిన్నాక చెప్పు. ఆహా, ఓహో, ఏం టేస్ట్ రా బాబు, ఇలాంటి ఫుడ్ నేను ఎప్పుడు తినలేదు. చక్కగా తిన్నాను కదా, ఇప్పుడు శుభ్రంగా పడుకుంటాను. ఏంటి పడుకునేది? నీకు బిర్యానీ పెట్టింది నీ మీద ప్రేమతో కాదు, నాకు ఫేవర్ చెయ్యాలి. ఏం చెయ్యాలి? నన్ను సినిమాకి తీసుకెళ్ళాలి. ఓ అంతే కదా, పద వెళ్దాము. ఇప్పుడు సినిమాలకి కడ్డోరేమోను, నీ టైం మిషన్ యూజ్ చేసి ఫ్యూచర్ లో మన TFI సినిమాలకి తీసుకెళ్ళాలి. ఓర్ నీ దుంపతాగా, ఈ తెలివేదో నీ కెరియర్ మీద పెట్టుంటే ఎప్పుడో బాగుపడిపోయాడు రా బాబు. అవన్నీ వద్దు, పద తీసుకెళ్ళు. ఏంటి ఓజీలో ప్రభాస్ ఉన్నాడు? పెద్దోడా, నీకు షష్టి పూర్తి వచ్చినా వీడు నీకు పిల్లల్ని సెట్ చేయలేరా? ఓజీకి సాహోకి కనెక్షనా? ఏంటి పుష్ప 3లో విజయ్ దేవరకొండ ఉన్నాడు? నీ అవ్వ తగ్గేదేలే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడు. ఆహా, తారు మావని మహేష్ బాబుని ఒక్క ఫ్రేమ్ లో చూస్తుంటే ఉంది. రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలేప్ప, ఈ డాక్టర్ పోలీస్ అవడం ఏంది కొత్తగా ఉంది. నా నెత్తురు కుడికి ఎక్కువ, నా కత్తికి పదును ఎక్కువ. మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి. ఆహా, డాంగ్లీ వర్సెస్ ప్రభాస్ ఫైట్ మామూలుగా లేదుగా. ఆ మహేంద్ర బాహుబలి గాడిని చంపేసి మాహిష్మతి రాజ్యానికి నేను రాజునవ్వాలి. ఆహా, బాహుబలి 3లో కట్టప్ప మామ విలనా? ఇదెక్కడ మాస్టర్ రా బాబు. ఆహా, ఇంకా హాలీవుడ్ లేదు, తొక్క లేదు, అంతా టాలీవుడ్డే. ఒరే డోరేమోను, ఎదిరింటావిడ పక్కింటావిడ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటావు? మీ గురించి ఎందుకు మాట్లాడుకుంటారమ్మా? అయితే ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ఒక గ్యాజెట్ ఇవ్వి. అలాంటి గ్యాజెట్లు ఏముండవమ్మా. ఇస్తావా? చీపురు కట్టి తిరిగేయమంటావా? ఎత్తనుండో ఇవ్వకసేస్తానా? కాసేపులో వినే గ్యాజెట్. ఇదిగో అమ్మా, ఈ సో దగ్గర పెట్టుకుంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడుతుంది. సరే. అలా ఆయన రోజు సాగేసొచ్చి దాన్ని సిద్ధపడేస్తున్నాడు. అరుపులు కేకలు మా ఇంటి దాకా వినపడుతున్నాయి. అవునా, దాన్ని అలాగే కొట్టాలి. ఏమైందిరా రాకీ, ఇప్పుడే కదా పోసుకున్నావు? డోరేమోను, ఏదో చేయి డోరేమోను. రాకీ గడు ఏమంటున్నాడు అర్థం కావట్లేదు. చూస్తున్నాను.
కుక్కలో మాట్లాడే బ్రెడ్ ముక్క. రాకీ ఇది తిను, నువ్వు మాట్లాడేది మాకు అర్థమవుతుంది. రే డ్రాకో, నీ అవ్వ రోజు పప్పు ఉప్మా ఏంద్రా, తినలేక చచ్చిపోతున్నాను. నేనేమన్నా వారానికి ఒకసారి చికెన్ తినడానికి మనిషినేండ్రా, కుక్కనరా. ఇంకొకసారి కనుక నాకు పప్పు గానీ ఉప్మా గానీ పెడితే ఇంట్లో నుండి పారిపోతాను. ఇంట్లో ఉంటే ఒక్కవరే, అదే వీధిలో ఉంటే 100 కూరలు. ఆ మాడిపోయిన పప్పు తినడం కన్నా పాచిపోయిన చికెన్ తినడం బెటరు. సరే రే రాకీ, చికెనే పెడతాను. అయినా నాకు ఒకటి అర్థం కాదురా, నిన్ను ఇంట్లో తిట్టినప్పుడల్లా నాతో పోలిస్తారేంట్రా? నీది ఓ బతికేనా కుక్క బతుకని? చిచ్చి, వాళ్ళు నన్ను అన్నందుకు కాదురా నేను ఫీల్ అవుతుంది. నీలాంటి వాడు నాతో పోలిస్తున్నారు చూడు, దానికి ఫీల్ అవుతున్నా. వీధిలో లేడీస్ కుక్కల దగ్గర పరుగు పోతుందిరా. సారీ రే రాకీ, నేను చూసుకుంటాను. ఇంకా రే డ్రాకో, నేను పిలుస్తుంటే ఏం ఆలోచిస్తున్నావురా? వస్తున్నా సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఇప్పుడు నాకేమీ రావు. ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న డ్రాకో గార్డ్ వస్తే నా పరిస్థితి ఏంటి? పోలీసులు చంపేస్తారా ఫ్యూచర్ నుంచి వచ్చి? డోరేమోను, నువ్వే కాపాడాలి డోరేమోను. ఎలాగన్నా నేను అమ్మాయిలు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దోలు తీర్చేస్తున్నారా బాబు.